హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక కొత్త ట్రెండ్ని చూసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. 2025 డిసెంబర్ నెలలో హైదరాబాద్లో 4,399 కోట్ల రూపాయల విలువైన ఇల్లు అమ్మకాల రిజిస్ట్రేషన్ అయింది. షాకింగ్ విషయం ఏంటంటే ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. అమ్ముడవుతున్న ప్రతి 5 ఒకటి 1 కోటి రూపాయలు పైబడిన ఇల్లు ఉంటున్నాయి. ఇది సాధారణ విషయం కాదు. ఈ ట్రెండ్ను హైదరాబాద్ ప్రీమియం హౌసింగ్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. నైట్ ఫ్రాంక్ ఇండియా అనే ఒక సంస్థ విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం 2025 డిసెంబర్ నెలలో హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన చూస్తే 14% పెరిగాయి. అదే సమయంలో రిజిస్టర్ అయిన ఇల్లు మొత్తం విలువ 23% పెరిగింది. ఒకే నెలలో దాదాపుగా 6,600 రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ అయ్యాయి. వాటి మొత్తం విలువ 4,399 కోట్ల రూపాయలు. అదేవిధంగానే రిజిస్టర్ అయిన ఇళ్ల సగటు ధర 5% పెరిగింది. కోటి రూపాయలు పైబడిన ఇళ్లే మార్కెట్ని నడిపిస్తూ ఉన్నాయి. గత డిసెంబర్ నెలలో 1 కోటి రూపాయలు పైబడిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 37% పెరిగాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో ఈ సెగ్మెంట్ వాటా 18%కి చేరింది. గత ఏడాది అంటే 2024 డిసెంబర్ నెలలో ఇది 15% మాత్రమే ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొత్తం ట్రాన్సాక్షన్ విలువలో 48% కోటి రూపాయలు పైబడిన ఇళ్ల నుంచే వచ్చింది. అంటే హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్లో ప్రవహిస్తూ ఉన్న డబ్బులో సగం ప్రీమియం ఇళ్ల నుంచే వస్తోంది. ఇక హైదరాబాద్ మార్కెట్ పరిధిని కనుక చూస్తే హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ 4 జిల్లాలని కలిగి ఉంటుంది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, ఇంకా సంగారెడ్డి. ఇందులో ప్రైమరీ మార్కెట్తో పాటు సెకండరీ మార్కెట్ లావాదేవీలు కూడా ఉన్నాయి. ప్రీమియం సెగ్మెంట్లో మాత్రం రంగారెడ్డి జిల్లా కీలకంగా మారుతోంది. డిసెంబర్ 2025లో నమోదైన టాప్ 5 రెసిడెన్షియల్ డీల్స్ ఒక్కొక్కటి 7 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. వాటిలో 4 డీల్స్ రంగారెడ్డి వెస్ట్లో, 1 డీల్ సెంట్రల్ హైదరాబాద్లో నమోదైంది. ఇది హై నెట్వర్త్ కొనుగోలుదారుల డిమాండ్ ఎక్కడ కేంద్రీకృతమైందో స్పష్టంగా చూపిస్తుంది. అపార్ట్మెంట్ సైజ్ పరంగా చూస్తే 1000 SFT నుంచి 2000 SFT మధ్య ఉన్న ఇళ్లు 68 నుంచి 69% రిజిస్ట్రేషన్లను ఆక్రమించాయి. అదే సమయంలో 2000 SFT పైబడిన ఇళ్లు 14 నుంచి 16% వరకు ఉన్నాయి. అంటే కొనుగోలుదారులు స్పేస్, లైఫ్ స్టైల్ ఇంకా లాంగ్ టర్మ్ వాల్యూ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ ట్రెండ్పై స్పందించిన నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీషర్ బైజన్ 2025 సంవత్సరాన్ని కన్సాలిడేటెడ్ ఫేజ్గా వివరించారు. సంవత్సరం మొత్తం రిజిస్ట్రేషన్లు స్వల్పంగా తగ్గినా మొత్తం ట్రాన్సాక్షన్ విలువ 11% పెరగడం హైదరాబాద్లో హయ్యర్ వాల్యూ హౌసింగ్ వైపు స్పష్టమైన మార్పు జరుగుతోందని ఆయన తెలిపారు. కోటి రూపాయలు పైబడిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 35% పెరగడం పెద్ద ఖరీదైన ఇళ్లపై కొనుగోలుదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పటికే ఎంట్రీ లెవెల్ డిమాండ్ దశ నుంచి ప్రీమియం అప్గ్రేడెడ్ లివింగ్ వైపు అడుగులు వేస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.